భారతదేశం ఇంకో నోబెల్ ప్రైజ్ కోసం ఎదురు చూస్తుంది. అంతర్జాతీయ స్థాయి పరిశోధనల కోసం ఎదురు చూస్తుంది. సైన్స్ రంగంలో ఎందుకు ఎదురు చూడాలి? ఏ దేశమైనా, ఏ మానవ సమూహమైనా ప్రగతి సాధించింది అంటే దానికి ఏ విధంగా ప్రగతి సాధిస్తారు, ఏ విధంగా ప్రగతి సాధిస్తుందనేది మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం మొత్తం మానవ ప్రస్థానాన్ని మనం గమనించాలి. మానవ ప్రస్థానం, ఈ పరిణామం ఏ విధంగా జరిగింది, మానవ ప్రగతి, మానవ సమాజ ప్రగతి ఏ విధంగా జరిగింది అనేది మనం గమనించాలి. ఆదిమ మానవుల కాలంలో చెట్టు తొర్రల్లో, కొండ గుహల్లో బ్రతికిన మానవులు ఈ నేచర్ లో, ప్రకృతిలో ఏది దొరికితే ఆ ముడి సరుకుగా రా మెటీరియల్ గా వాడుకున్న మానవులు నేడు విశ్వాంతరాల సత్యాన్ని శోధిస్తూ వినివేదంలోకి దూసుకెళ్లగలిగిన అత్యంత ఆధునిక వైజ్ఞానిక మానవులుగా ఎదిగిన ఈ మానవ పరిణామ క్రమ ప్రస్థానం వైజ్ఞానిక దృక్పథం ద్వారా, వైజ్ఞానిక పరిశీలన స్ఫూర్తి ద్వారా మాత్రమే సాధ్యమైంది తప్ప there is no another way. ఇంకేదైనా మార్గం ఉంటే చెప్పండి, మేమందరం ఆచరిస్తాం. ఏ మార్గం ద్వారా మనం చంద్రయాన్ రాకెట్ ని పంపించి అక్కడ ఆర్బిటాలను తిప్పి ఒక రోవర్ ని లాంచ్ చేయగలుగుతాం? ఏ మార్గం ద్వారా మనం ఆదిత్య మిషన్ ని నడపగలుగుతాం? ఏ మార్గం ద్వారా మనం గగనయాన్ పేరుతో ఒక మనిషిని స్పేస్ లోకి పంపించగలుగుతాం? ఏ మార్గం ద్వారా మిగతా ఏ జీవజాతికి లేని ఒక ప్రత్యేకమైన, నా జీవితంలో భాగమైన సైన్స్ ఎలా రూపొందింది, టెక్నాలజీ ఎలా రూపొందింది? ఏ జీవజాతి తన పుట్టుక ఏ విధంగా ఉందో అదే విధమైన శరీరంతో ఉంటుంది. కాను నేను మాత్రం ఇది లేకుండా మానవ జాతిని ఊహించలేని పరిస్థితిలో సైన్స్ నాట్ ఓన్లీ బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, ఇట్ హస్ బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ. సైన్స్ లేని జీవనాన్ని ఊహించండి, సాధ్యమా? మళ్ళా ఆదిమ మానవుల కాలంలో మిగతా జీవజాతుల్లాగా బ్రతికిన కాలంలోకి వెళ్ళగలమా? అరే వాచ్ మన చేతిలో భాగం అయిపోయింది, నా కళ్ళు తేడా వస్తే వచ్చేసి చేరిపోయింది. హార్ట్ ఫంక్షనింగ్ ఇర్రెగ్యులారిటీ అయిపోతే ఇమ్మీడియట్ గా ఎస్ మేకర్ వచ్చి చేరిపోతాం. బోన్స్ విరిగిపోతే ఇంకా చాలా పార్ట్స్ చేరిపోతా ఉన్నాయి టెక్నాలజీ. సో సైన్స్ లేని మానవ జీవనాన్ని ఊహించలేని మనం సైన్స్ కేవలం సైన్స్ స్టూడెంట్స్ ది, సైన్స్ రీసెర్చ్ స్కాలర్స్ ది, సైంటిస్టులది. లేదా నేను చాలా స్కూళ్ళకి వెళ్ళినప్పుడు, సార్ మేము ఆర్ట్స్ గా సార్, కాలేజీలో కూడా చెప్తారు మేము కామర్స్ గా సార్, మాకెందుకు సార్ సైన్స్? అసలు నీకు తెలుసోలేదో, విదేశాలకు మనం వెళ్తే ఆర్ట్స్ వాళ్ళు సైన్స్ లో పోవచ్చు, సైన్స్ వాళ్ళు ఆర్ట్స్ లో పోవచ్చు, ఎవరు ఎందులోకైనా పోవచ్చు. మన వీరస్వామి గంగా వంటి ఎవరు ఎందులోకైనా వెళ్ళొచ్చు. ఎందుకు వెళ్ళొచ్చు? ఈ రోజు సైన్స్ ఆఫ్ ఫాసిల్ కనిపెట్టి అది ఏనాటి కాలంలో దాని చరిత్ర ఏదో ఎవరు నిరూపించారు? అది ఎక్కడ చరిత్ర? సైన్స్ అవసరం ఉంది, సైన్స్ చరిత్ర అవసరం ఉందా లేదా? మనందరికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించిన ఒక సోషియాలజిస్ట్ గా తెలుసు, లేదా ఒక సోషల్ జస్టిస్ కోసం పనిచేసిన పర్సన్ గా తెలుసు, నాయకుడిగా తెలుసు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ప్రశ్న అంటాడు, ఒక మాట చెప్తాడు, ఏ మానవ సమాజ ప్రగతి అయినా జ్ఞానం ద్వారా మాత్రమే సాధ్యమైతది. ఆ జ్ఞానం ప్రశ్నించడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ప్రశ్న లేకపోతే మానవ ప్రగతి లేదండి. ఇంతకు మించిన సైంటిఫిక్ టెంపర్మెంట్ ఏముంటది? భారత రాజ్యాంగంలో రాసిన స్వాతంత్రం, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం ప్రతి ఒక్కరికి చెందాలి. ఇందులో సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉందా లేదా? ఈజ్ ఇట్ రేషనల్ ఆర్ రేషనల్? అంటే కాన్స్టిట్యూషన్ అంటే పొలిటికల్ సైన్స్ చదివే వాళ్ళది కదండి, నాకెందుకండి సైన్స్ స్టూడెంట్ కి? అంటే మనం ఎక్కడికి అక్కడ మన కంపార్ట్మెంట్స్ గీసేసుకున్నాం, ఒక డబ్బా గీసేసుకొని లివింగ్ ఇన్ ద బాక్సెస్. ఇలా ఉంటుందా మానవ సమాజ ప్రగతి? సార్ సైన్స్ ప్రస్థానం మొదలైంది ఎప్పుడు? ఇంతకుముందు మా వైస్ ఛాన్సలర్ గా చెప్పినట్టు 4 కాళ్ళ జీవి 2 కాళ్ళ జీవిగా మారుతున్న క్రమంలోనే ఈ ప్రకృతిలో తన మీద ఇతర జీవజాతులు దాడి చేస్తున్నప్పుడు స్వీయ రక్షణ కోసం, సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం దొరికిన రాయి, రబ్బ, కర్ర అందుకొని ఇతర జంతువుల మీదకి దాడి చేసినప్పుడే ఒక కొత్త పరికరం మన చేతుల్లోకి వచ్చింది కదా. అదే కదా టెక్నాలజీ, అదే కదా సైన్స్. అక్కడ మొదలైంది కదా. ఆ రోజు నుంచి అభివృద్ధి చెందుకుంటూ వచ్చారు. మరి ఇక్కడ మీరు ఆదిమ కాలంలో చూడండి, ఫిలాసఫర్సే
సైంటిస్ట్ అనే పదం ఎక్కడా లేదు. ఓన్లీ ఫిలాసఫర్స్. అరిస్టాటిల్ చూసినా, మీరు సోక్రటీస్ చూసినా, మీరు అంటే ఒక 500-600 సంవత్సరాల క్రితం ఎవరు చూసినా అట్లే అనుకునేవాళ్ళు. అంటే వాళ్ళు అన్ని రకాల్లో మాట్లాడేవాళ్ళు. మన దేశంలో కణాదులు లాంటి వాళ్ళని చూసుకున్నా, అరిస్టకేష్ కంబలి, మక్కలి, ఘోషాల్ లాంటి వాళ్ళని చూసుకున్నా. సో ఇలాంటివన్నీ కూడా ఆ విధంగా సైన్స్ పరిణామం చెందుకుంటూ వచ్చి ఈ రోజు భాగాలుగా విడిపోయింది, ముక్కలుగా విడిపోయింది. అసలు ఎంత ముక్కలుగా విడిపోయిందంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ దగ్గర ఆగిపోలే. అక్కడి నుంచి జెనెటిక్స్ లో ఇంకా మళ్ళీ సెల్యులార్, మాలిక్యులర్ రాలేదు. ఇంకా మాట్లాడితే ఇంకా ఒక్కొక్క దాంట్లో ఫిజిక్స్ లో మళ్ళా కెమిస్ట్రీలో అన్ని ఇక ముక్కలుగా విడిపోయింది. విడిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం అంటే నీ ముక్క నీది, నా ముక్క నాది, ఎవరి ముక్క వాళ్ళు, ఎవరి పీస్ వాళ్ళ దగ్గర చేసేస్తున్నాం, దాన్ని బాక్స్ కట్టేస్తున్నాం. ఒక మానవ విశాల సమూహాన్ని మనం, మానవ జాతిని మనం కొలమానంగా తీసుకున్నప్పుడు, మానవ జాతి, మానవ ప్రగతి గురించి ఆలోచించేటప్పుడు ఈ ప్రగతిలో ఇవన్నీ భాగమే కదా, విడిగా ఉంటాయా? నా శరీరంలో గుండె, రక్త ప్రసరణ వ్యవస్థ, నా మూత్రపిండాలు, నా ఊపిరితిత్తులు, నా అవయవ వ్యవస్థ, నా ఎముకలు, నా సిస్టమ్ మొత్తం దేనికి ఏ ముక్క కా ముక్క విడదీసి చూస్తామా? అన్నింటి కలిపి చూస్తామా? దేనికి విడిగా మనగలుగుతాయా? మరి మన విజ్ఞానం మాత్రం, మన జ్ఞానం మాత్రం, మన మేధస్సు మాత్రం అట్లా విడివిడిగా ఎలా ఉంటది? ఎస్, ఆ అంశాల్లో మనం లోతైన పరిశోధన చేయాలి కాబట్టి, ఆ అంశాల్లో ఇంకా లోతైన అంశాలు తెలుసుకోవాలి కాబట్టి, ప్రతి ఒక్కరూ అందులోకి వెళ్ళలేరు కాబట్టి, ఆసక్తి ఉన్నవాళ్ళు, అందులో సృజన ఉన్నవాళ్ళు, అందులో మేధస్సును పెట్టగలిగిన వాళ్ళు ఆ అంశం వరకే ఆలోచించి పరిశోధించి ఒక పరిశోధన పత్రాన్ని రిలీజ్ చేయొచ్చు, ఓ ప్రయోగాన్ని ప్రయోగాత్మకంగా నిరూపించవచ్చు. అంత మాత్రాన నేను దానికి పరిమితం అయిపోతా, మిగతా దానికి పరిమితం అయిపోతుంది అనుకుంటే కుదరదు. అందుకని మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే పరిశోధన రంగంలోకి వెళ్లే వాళ్ళు ఎవరైనా, ఈరోజు పిహెచ్డి చేసే వాళ్ళు కావచ్చు, లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే వాళ్ళు కావచ్చు, మీరు తర్వాత పిహెచ్డి స్కాలర్స్ కావాలి కాబట్టి అందరం ఆలోచించాల్సింది పరిశోధన ఎలా సాధ్యమవుతుంది, ఎవరికి వాళ్ళు బాక్సులు తీసుకుంటే అవుతుందా, లేకపోతే మనం అందరం కలిసికట్టుగా ఉంటే అవుతుందా అనేది తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి? ఈ సైన్స్ మనం ఈ రోజు అనుభవిస్తున్న సైన్స్ అండ్ టెక్నాలజీ ఫలాలు ఏ ఒక్క మెదడు యొక్క ఉత్పత్తి కాదు. ఇందులో ప్రతి ఒక్కరి భూమి మీద ఉండే ప్రతి ఒక్కరి అనుభవాలు. అందుకే తరతరాల మానవుల ఉమ్మడి అనుభవాల సారమే ఆ సొత్తే ఈనాడు మనం అనుభవించే సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎవరు మాత్రం లేదు చెప్పండి? మనం మనం పేర్లు పెట్టుకున్నాం. సివి రామన్ గారు సైంటిస్ట్, చాలా ఒక ఆవిష్కరణ చేశాడు. ఆర్యభట్ట ఒక ఆవిష్కరణ చేశాడు. మేడం క్యూరీ, ఐన్స్టీన్, ఇలా పెట్టుకున్నాం. బట్ నాకు చెప్పగలుగుతారు మీరు హూ ఇన్వెంటెడ్ మీల్, హూ ఇన్వెంటెడ్ ఫైర్? ఆదిమ మానవులు కొన్ని వందల సంవత్సరాల పాటు వాళ్ళు చేసిన ప్రకృతితో చేసిన వాళ్ళ ఘర్షణ, ఆ ఘర్షణ ఫలితంగా వచ్చినాయి కదా ఇవన్నీ. అందులో అందరి పాత్ర ఉంది కదా. అందుకే అంటాడు కదా న్యూటన్, మనం కోట్ చెప్పుకుంటాం, నా ముందు తరాల యొక్క భుజాల మీద కూర్చొని నేను ఇసుకరేను లేరుకుంటున్నా అన్నాడు సైన్స్ గురించి చెప్పినప్పుడు. ఇంతకంటే ఇంకేం చెప్పాలి?